హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన శ్రీకాంత్ బ్లాగ్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి సూపర్ సాఫ్ట్ జొన్న రొట్టెలు. గంటల తర్వాత కూడా సాఫ్ట్గా ఉండి తీరుతాయి. ఆఫీస్లకి వెళ్ళే వాళ్ళు బాక్సులో పెట్టుకెళ్ళిన మధ్యాహ్నం కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి, కాల్షియం ఫైబర్ కావాలనుకున్న వారికి, డయాబెటీస్, ఎదుగుతున్న పిల్లలకి, ప్రెగ్నెంట్ లేడీస్కి, ఇలా ఎవరికి ఏ విధంగా కావాలనుకుంటే ఆ విధంగా పనికొస్తుంది. ఆల్ ఇన్ వన్ ది బెస్ట్ జొన్న రొట్టె రెసిపీ. ఇది పర్ఫెక్ట్ రావడానికి చాలా టిప్స్ ఉన్నాయి. మరి ఈ జొన్న రొట్టెలు ఎలా చేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా 2 కప్స్ వరకు నీళ్ళను మరిగించుకోవాలి. ఖచ్చితంగా నీళ్లు మరిగి తీరాలి. అయినా సరే జొన్న రొట్టెలకి వేడి నీళ్ళనే వేసుకోవాలి, చల్ల నీళ్ళు వేసుకోకూడదు. తర్వాత ఒక వెడల్పుగా ఉన్న బాండిని తీసుకొని అందులో ఒక 4 కప్స్ వరకు జొన్న పిండిని వేసుకోవాలి. ఇప్పుడు పిండి మధ్యలో మరిగిన నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాండిని తిప్పుతూ కలుపుకోవాలి. పిండికి సరిపడా నీళ్లు సరిపోకపోతే మరికొన్ని నీళ్లను వేసుకొని మరి కొంచెం కలుపుకోవాలి. ఇలా నీళ్ళతో కలుపుకున్న తర్వాత పిండిని మొత్తం ఒక పక్కకి పెట్టుకోవాలి. ఇలా పిండిని పక్కన పెట్టుకోవడం వల్ల పిండి అనేది చల్లారకుండా వేడిగా ఉంటుంది. పిండి చల్లారితే రొట్టెలంతా సాఫ్ట్గా రాకుండా ఉంటాయి. పిండిని ఎప్పుడైనా సరే మనం వేడివేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. ఇలా మనకు ఒక రొట్టెకి ఎంత పిండి అవసరమో అంత పిండిని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా వేడి పిండిని కలిపేటప్పుడు చెయ్యి మండకుండా ఉండటానికి నీళ్ళతో తడి చేస్తూ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవడం వల్ల రొట్టెలు పగలకుండా చాలా నీట్గా వస్తాయి. ఇలా పిండిని సాఫ్ట్గా కలిపాక కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పొడి పిండిలో డిప్ చేసుకోవాలి. ఇలా చేతితో కొంచెం చిన్న సైజులో రౌండ్గా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత రొట్టె పీటపై కొద్దిగా పొడి పిండిని వేసుకొని రొట్టెని చేతితో తిప్పుతూ రౌండ్గా చేసుకోవాలి. ఇలా చేతితో రౌండ్గా చేయడం వల్ల రొట్టె పగలకుండా సాఫ్ట్గా వస్తుంది. మీకు చేతితో రొట్టె చేయడం రాకపోతే మీరు చపాతీ కర్రతో అయినా రొట్టెని చేసుకోవచ్చు. ఇలా 2 చేతులతో తిప్పుతూ జొన్న రొట్టెను చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రొట్టె అనేది ఎక్కువగా మందంతో రాకుండా సన్నగా రౌండ్గా వస్తుంది. ఇలా చేసిన రొట్టె కింది భాగం పైనగా వచ్చేటట్లు వెయ్యాలి. అంటే పైన నీళ్లు పెడతాం కదా, అదే ఆ పిండి అనేది కవర్ అయిపోతుంది. వేడివేడి మనం పైన వేసి హై ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఒకవైపు కాల్చుకున్న తర్వాత మరో పక్కన కూడా తిప్పుతూ కాల్చుకోవాలి. సో మీరు ఫస్ట్ టైం జొన్న రొట్టెలు చేసినట్లయితే ఈ టిప్స్ని, వీడియోలో చెప్పిన టిప్స్ని పాటించి చేయండి. ఈ రొట్టెలు నాన్ వెజ్ కర్రీతో తిన్నా, మసాలా కర్రీతో తిన్నా, లేదా పచ్చడితో తిన్నా చాలా బాగుంటుంది. అమ్మమ్మ కాలంలో అయితే ఎక్కువగా వెల్లుల్లిపాయ కారంతో తినేవారు. సో మీకు ఈ జొన్న రొట్టెలు రెసిపీ నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.